మన అదృష్టాన్ని మన భాగ్యాన్ని ఎలా సంపాదించుకుంటాం? మనమే సంపాదించుకోవాలి. ఎవరో మనకి దారపోసేది ఏమీ లేదు అందులో. ఎలాగ మనం ఈ అదృష్టాన్ని సంపాదించుకుంటాం, ఎలా మనకు చేసుకుంటాం అన్న దాని మీద మనం దృష్టి పెట్టుకుంటే దానికి సమాధానం ఏంటంటే మన ఆధ్యాత్మిక చింతన వల్ల, మన ఆలోచన వల్ల, మనం చేసుకున్న పుణ్య ఫలాల వల్లే మన అదృష్టం పోగవుతుంది. మనలో మన క్రియలన్నింటినీ శుద్ధి చేసుకుని మంచి సంకల్పాలతో మనం ముందుకెళ్ళాలి. ఎవరికి ఏ సహాయం చేసినా మనం వారి నుంచి తిరిగి మనం ఏమీ కోరకుండా ఎవరికి ఎప్పుడు ఆ క్షణం ఆ అవసరమో అప్పుడు మనం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి పుణ్య జమ అవుతుంది, మన ఖాతాలోకి వస్తుంది. మన మనసు ఎప్పుడు చింతనలతోటి లేకపోతే కష్టాలతోటి ఎప్పుడు జరిగిన గొడవలతోటి నింపుకోకుండా పరమాత్మపై చింతనతో ప్రతి కార్యాన్ని మనం కార్యంలో మనం ముందుకెళ్తే మన అదృష్టం జమ అవుతుంది. మనసుని ఎప్పుడు చికాకు పెట్టుకోకూడదు, అక్కర్లేని విషయాల్లో మునిగిపోయి చికాకు పడకూడదు. మంచి పరమాత్మ చింతనలో ఉండాలి. మన ఆలోచనలో, మన పనిలో అన్ని వేళలా మనం ఆయనపై దృష్టి పెట్టుకుని మనం ముందుకెళ్తే మన అదృష్టాన్ని మన చేతిలోనే ఉంది. మన అదృష్టం మనమే పోగు చేసుకోవాలి. ఎవరు ఎంత చేసుకున్నారో అంత, ఆ పుణ్యఫలం కూడా అంతే, ఎవరు ఇచ్చేది లేదు ఇందులో. ఇలాగ మన ఆలోచనలో మార్పు, ఆ మార్పు స్పష్టంగా మనలో కనపడుతుంది, మన మాటలో కనపడుతుంది, మనలో నడతలో కనపడుతుంది. ఇలా మనం మన అదృష్టాన్ని, మన ఫలాన్ని మనం పోగు చేసుకుంటూ మన కార్యక్రమాలన్నింటినీ సఫలం చేసుకుంటూ మనం జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి, యోగాన్ని సంపాదించుకోవాలి. ఈ యోగ మార్గంలో ఉన్నప్పుడు ఈ జ్ఞానాన్ని మనమే పొందకూడదు, మనమే పొందాలని అనుకోకూడదు. జ్ఞానదానం చేసుకోవాలి. జ్ఞానాన్ని 10 మందికి చెప్పొచ్చు. ఇంటే వింటారో లేకపోతే లేదు, ఏ ఒక్కరు విన్నా అలా బీజం ఉండి ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు ఆ మేలుకొల్పు వచ్చి ఆ వైపు నడుచుకుంటారు. ప్రతి ఒక్కరికి తెలియజెప్పండి. విన్నవాళ్ళు ఎవరో వింటారో ఎప్పుడో ఒకప్పుడు వారికి ఆ జ్ఞానం ఎందు ఆసక్తి కలిగి ముందుకెళ్తారు. అది కూడా జ్ఞానదానం. మనం చేసే యోగం వల్ల ప్రకృతి ఎంతో శుద్ధి అవుతుంది, మనము శుద్ధి అవుతాం, అంతరంగ శుద్ధి కలుగుతుంది. ప్రకృతి కూడా, వాతావరణంలో కూడా మంచి శక్తి పెరుగుతుంది. యోగం వల్ల అనేక శక్తి పెరుగుతుంది. ఎంతో మందికి అదే వైబ్రేషన్ అంటారు కదా, అది తెలుస్తుంది. ఒక వ్యక్తి, ఒక యోగి మీ చుట్టుపక్కలకు వచ్చాడంటే మీకు ఎంతో ఆనందం, అద్వితీయమైన ఆనందం, అలౌకికమైన ఆనందం మీకు కలుగుతుంది. ఒక జ్ఞాని వచ్చాడంటే మీకు ఎంతో తెలియకుండా తరంగాల్లో మీకు ఆయన ప్రవేశంతో మీకు ఆనందం కలుగుతుంది. అనేక సందర్భాల్లో మీకు ఇలాంటి అనుభవాలు కలిగి ఉండవచ్చు, మీరు గుర్తించలేరు, అంతే, మనం గుర్తించలేము. కానీ అది ఆ ఆనందం వెనుక, ఆ అన్నిటి వెనుక ఈ శక్తి ఉంది, ఈ యోగ శక్తి ఉంది. అందుకని ప్రతి ఒక్కరూ జీవితంలో ఎంతో కొంత సమయం, 24 గంటల సమయంలో ఏదో కొంత సమయం ఇచ్చి మీరు ఎన్నో పనులు మనం చేసుకున్న దాంతోపాటు ఇది కూడా ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, లేకపోతే వంట చేసుకున్నప్పుడు, లేకపోతే గార్డెన్ పని చేసుకుంటున్నప్పుడు, బట్టలు ఊరుకుంటున్నప్పుడు, ఇలాంటి అనేక ఇత్యాది పనుల్లో మనం దీనికి సమయం ఇచ్చుకుని మనం దీని మీద మన ప్రజ్ఞ పెంచుకొని మన భావం ఎలా ఉంటున్నప్పుడు పవిత్రంగా ఉంటుంది. మనం మంచి ఆలోచనతో ఉన్నప్పుడు మనలో కూడా అనేక మన అంతరంగం వెలుగయ్యి మనం కూడా వెలుగుగా కనపడతాం. మనం ఎక్కడి నుంచి ఉంటే అక్కడ ఒక పొగరు అనమాట, అదే అక్కడ ప్రవహిస్తుంది. దాన్ని వీళ్ళు వచ్చారు, ఎంత ఆనందంగా ఉంది, ఈ సంగీతం ఎంతో బాగుంది అని మనం కూడా చాలాసార్లు అండి పలానా చోటుకి వెళ్ళాం, అక్కడ ఎంతో ఆనందం దొరికింది, లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు నా మనసు బాగుంది, నా కష్టం తీరింది, నేను అన్న ఏదో ఒక మాట వింటూనే ఉంటాం. అది ఏంటంటే మన లోపల ఉన్న మంచి సంకల్పాలు, మంచి భావనలు, మంచి ఆలోచనలు, దానివల్లే మనకు అలాంటి శక్తి వస్తుంది. మనకు కూడా తెలియదు, అది మనల్ని చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మనం నిలుచున్న చోట శాంతి కలుగుతుంది. అంతటి మన చుట్టూ మనం కాకుండా మన వల్ల 10 మందికి మనం మంచికి కలిగించేది అదే అదృష్టం. మన అదృష్టానికి అదే పునాది, అదే మన భాగ్యం. అంతకనే ఉంది. అందరం ఈ భాగ్యాన్ని మనం పొందాలి, మన చేతిలోనే ఉంది. మన చేతిలో అదృష్టాన్ని మనం జారిపోయిన ఒకటి పట్టుకుందాం. అదృష్టం అంటే ఏంటి, మనకి ఇంకోలాగా ఎలాగా కలిసి రాదు. ఆ లాటరీ కాదండి, మనం సంపాదించుకోవాల్సిందే. సంపాదించుకుందాం, మనతో పాటు నలుగురికి పంచుదాం. ఆనందమే కదా అదృష్టం అంటే, నిజంగా ఒక విధంగా ఆనందమే. ఆనందాన్ని మనం నిత్యం అనుభవిద్దాం. నిత్యానందం, నిత్యమైనటువంటి అదృష్టం.